జయ రాధ మాధవ కుంజ విహారీ జయ గోపి జన వల్లభ గిరివరదారి యశోద నందన వ్రజ జన రంజన యమున తీర వనచారి యమున తీర మమచారి. హరే కృష్ణ. భక్త బృందానికి పాదాభివందనం. ఈరోజు ఈ టాక్లో మనము కృష్ణ భగవానుని యొక్క భార్యలు వారి యొక్క గోపికలను ఎట్లా చేసుకున్నాడు పెళ్ళి ఇంతమందిని అనేది ఒక చర్చించుకుందాం. ఒకటి, మామూలుగా ఆయన ప్రేమతోని మన రుక్మిణి మాతను పెళ్లి చేసుకుంటాడు, జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు, సత్యభామని పెళ్లి చేసుకుంటాడు, సత్య, లక్ష్మణ, ఇలాగా మొత్తం వాళ్ళు 8 మందిని పెళ్లి చేసుకుంటాడు. అంటే వాళ్ళే ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి వాళ్ళు. తర్వాత 16,100 మందిని ఈ ఒక నరకాసురుడు రోజు తన నిర్బంధంలో పెట్టేసి ఆ 16,100 మంది గోపికలను రోజు వాళ్ళ దేహాన్ని అత్యాచారం చేస్తూ వాళ్ళని అనుభవించి వాళ్ళ దేహాన్ని ఈ నరకాసురుడు అనుభవించేవాడు. రోజు మళ్ళీ క్లోజ్ చేసి ఆ గుహని వచ్చేవాడు. ఇలాగ చేసి వస్తూ ఉంటే ఈ 16,100 మంది కృష్ణ భగవాన్ని ప్రే చేసుకుంటారంట. భగవంతుడా, ఎక్కడున్నావు నాయన, మమ్మల్ని రక్షించు, ఈ నరకాసురుడి చెరసాలలో నుంచి ఈయన చేసే అత్యాచారం మా పైన మమ్మల్ని ఈ విముక్తి కలిగించు అని చెప్పి ప్రార్థిస్తే కృష్ణ భగవానుడు వచ్చి ఆ నరకాసుని చంపి ఆ గుహలో బంధింపబడినటువంటి 16,100 మందిని తీసుకొచ్చి బయటకు తీసుకొస్తాడు, ముక్తి కల్పిస్తాడు. అప్పుడు వాళ్ళు 16,100 మంది మేము ఇలాగా మా శరీరాన్ని ఒక నరకాసుడు అనుభవించాడు కాబట్టి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవ్వరూ ఈ లోకంలో పెళ్లి చేసుకోరు నాయన, కాబట్టి మీరే మా పతిగా మమ్మల్ని పత్నులుగా స్వీకరించని వాళ్ళు వేడుకుంటారంట. చూడండి, ఈ మన కలియుగంలో మనమైతే గాన ఒప్పుకుంటామా అండి? ఒక అమ్మాయి మీద ఏదైనా రేప్ చేయబడినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మనం మానవ రూపంలో మనం ఏమైనా యాక్సెప్ట్ చేస్తామా? మహానుభావుడు కృష్ణ భగవానుడు వాళ్ళ కోరికను వాళ్ళు కరెక్టే కదా అని చెప్పి ఆయన స్వీకరించాడు భార్యలుగా. ఇలాగా ఆయన అంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో వాళ్ళు ఉండడం వల్ల ఈ పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ ఈ భౌతికంగా కామ కోరికతో కాదు చేసుకునింది. సో కృష్ణ భగవానుడు ఒక ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించి వాళ్ళ కోరికలు తీర్చినటువంటి మహానుభావుడు. ఆ ద్వారకలో ఒకసారి 16,100 మంది వీళ్ళు, తర్వాత 8 మంది భార్యలు, మొత్తం 16,108 మందికి వాళ్ళ ఒక్కొక్కరికి ఒక ఇల్లు లోపల ద్వారక సామ్రాజ్యంలో ఆయన కృష్ణ భగవానుడు ఒక ఇల్లు కట్టించేసి లోపల రూమ్స్లలో ఉండేవాళ్ళు. ఒకసారి నారద మహర్షి చూద్దాము కృష్ణ భగవానుడు ఎలా కాపురం చేస్తున్నాడు అని చెప్పి తన పరివారానికి వచ్చి చూస్తే కృష్ణ భగవానుడు వెళ్ళి ఒక రూమ్లో చూస్తే తన భార్యకు నెత్తి దూతా ఉన్నాడంట. ఇంకొక రూమ్లోకి వెళ్ళి చూస్తే చదరంగం ఆడుతూ ఉన్నాడంట. ఇంకొక రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ సేవ చేస్తూ ఉందంట తన. ఇలాగా 16,108 రూమ్లలో వెళ్ళి చూస్తే నారద మహర్షికి అన్ని చోట్ల కృష్ణుడు ఉన్నాడు. సో భగవంతుడు ఆయన ఎన్ని రూపాలుగైనా వెళ్ళగల కెపాసిటీ ఉంది, ఐశ్వర్యం, అందం అన్నిట్లో కూడా కృష్ణ భగవానికి ఉంది కాబట్టి ఆయనకి సాధ్యం. అదే మానవునికి సాధక. కాబట్టి ఈ మానవ లోకంలో కృష్ణ భగవానుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడని ఒక అపోహ, ఒక కామ కోరికల మీద ఉన్నటువంటి అజ్ఞానులు చెప్పినటువంటి విషయానికి చెంపబెట్టుగా భగవంతుడు చేసినటువంటి కార్యరూపమే ఈ 16,108 మంది భార్యలుగా స్వీకరించడం జరిగింది. హరే కృష్ణ.